నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ఎంపీ భరత్ నగరంలో 23వ వార్డు పర్యటన. రాజమండ్రిలో ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుల వీరభద్రరావు వర్ధంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు. ఆరోగ్య రాజమండ్రియే మా ధ్యేయం. ఆదిరెడ్డి శ్రీనివాస్ 22వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో. నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ. పిఠాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 4వ రోజు పర్యటన. దర్గాను సందర్శించి ప్రార్థనలు. జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 4వ రోజు కూడా తన పర్యటనను కొనసాగించారు. పట్టణంలోని ఆంధ్ర బాపిస్ట్ సెంటినరీ చర్చ్, అలాగే యు కొత్తపల్లి మండలం పొన్నాడులోని బషీర్ బీబీ ఔలియా దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ 4వ రోజు తన పర్యటన కొనసాగించారు. హెలికాప్టర్లో గొల్లపురం చేరుకున్న ఆయన జన సైనికులు అభిమానులతో ర్యాలీగా పిఠాపురం పట్టణం పశువుల సంత మీదుగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్కు చేరుకున్నారు. చర్చిలో తొలుత ప్రార్థనలు జరిపి తిరిగి అక్కడి నుంచి ర్యాలీగా మాధవాపురం మీదుగా యు కొత్తపల్లి మండలం నాగులాపల్లి పొన్నాడు చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడకను వెళ్లి ప్రసిద్ధమైన దర్గాను సందర్శించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొద్దిసేపు అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి మూలపేట కొత్తపల్లి మీదుగా కుమారపురంలోని హోటల్ గోకుల్ గ్రౌండ్కి చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పట్టారు. కూటమి కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్ ఉంది. యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వం మొత్తం ఒకటి అనుకుంటాను. ఇక్కడ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను ఇక్కడ నాకు డాక్టర్ ఈషా గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నిస్వార్థంగా 10 మందికి సేవ చేసే నాయీ బ్రాహ్మణుల్లో కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి బీబీ గార్డెన్స్లో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటు దురుస్తో ప్రతి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అవమానించారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. తోకలు కత్తిరిస్తామని, ఆ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారని వివరించారు. ఇటువంటి నేతలు వారి స్వలాభాన్ని చూసుకుంటారే తప్పిస్తే రాష్ట్రానికి చేసేదేమీ ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పేదల సంక్షేమానికి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లోకి చొచ్చుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేశారని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మంచి చేసే నాయకుల్ని ఎన్నుకోవడం ద్వారా సమాజ అభివృద్ధిలో మనము కీలక పాత్ర పోషించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాల నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు, అందనాపల్లి సత్యనారాయణ, నక్కా చెడ్డబాబు, నాయీ బ్రాహ్మణ సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. మరొకసారి నిరూపణ అయింది. టిప్పర్ డ్రైవర్లను తీసుకెళ్లి ఎమ్మెల్యేలుగా తీసుకుంటున్నాడు అని అంటే ఎంత హీనాతి స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు
వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు వాళ్ళ వర్గంలో టిప్పర్ డ్రైవర్ అంటే చట్టసభల్లోకి అడుగు పెట్టకూడదా? కేవలం నువ్వు, నీ కుటుంబం, నీ సామాజిక వర్గం మటుకే చట్టసభల్లోకి వెళ్ళాలి, రాష్ట్రాలను ఏలాలి, మొత్తం మీకు మీరుగానే మొత్తం సామాజిక వర్గం డబ్బులు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ మీ కాలు కిందన చెప్పుల్లో ఉండాలనా ఆయన తాలూకా ఉద్దేశం అని అడుగుతాం. అలాంటి మీ జాతి గౌరవాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ చెప్తున్నారు, నేను వయసులో చిన్నవాడినే, నాకు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేదు, కానీ బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు కోరిన విధంగా అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి చోట కూడా మీకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి నేను కృషి చేస్తానని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అవకాశం లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదట 175 శాసనసభ, 25 పార్లమెంట్లలో సగభాగం అంటే 100 సీట్లని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పంచి వాళ్ళందరినీ కూడా చట్టసభ వైపు నడిపించేటటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్. మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అజాతశత్రువు పోతుల వీరభద్రరావు 25వ వర్ధంతి వేడుకలు రాజమండ్రి శ్రీ వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పోతుల వీరభద్రరావు సేవలు ఆదర్శనీయమని పలువురు ప్రముఖులు కీర్తించారు. ప్రతి ఏటా మాదిరిగానే పోతుల వీరభద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఏర్పాటు చేశారు. వీరభద్రరావు ట్రస్ట్ చైర్మన్ కళాగౌతమ్ వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నాటి ఎమ్మెల్యే క్రీడాకారుడు, సంగీత ప్రియుడు, రాజకీయ కోవిందులని కొనియాడారు. ట్రస్ట్ సెక్రటరీ, ట్రెజరర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పోతుల వీరభద్రరావు నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని విశ్లేషించారు. సభా ప్రారంభకులు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లోనూ విశేషమైన సేవలు అందించిన పోతుల వీరభద్రరావు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత అని విశ్లేషించారు. జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ అధ్యక్షులు జగన్నాథం వెంకటరెడ్డి బుట్టలరెడ్డి మాట్లాడుతూ శ్రీ పోతుల వీరభద్ర ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నామనవాసు మాట్లాడుతూ పోతుల వీరభద్రరావు అందించినటువంటి సేవలు మరువలేనివని విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ టౌన్ హాల్కు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తొలుత టెన్నిస్ క్రీడాకారులు బీటీవీ సుబ్బారావు అతిథులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఏటా మాదిరిగానే వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను ఘనంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది. సాహిత్య రంగానికి చెందిన శతావధాని, వీటి డిగ్రీ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపల్ డాక్టర్ అబ్బిరెడ్డి పేరాయనాయుడు, సేవారంగం నుంచి పర్యావరణ పరిరక్షకులు, మోగజీవాల ప్రేమికులు లాయర్ గంటా విజయ్ సునీల్ కుమార్, క్రీడారంగం నుంచి ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పేరూరి వీర వెంకట సత్యనారాయణను అతిథులు సముచిత రీతిలో సన్మానించారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పాటు తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఆరోగ్యంగా ఉండే రాజమండ్రి ఎలా ఉంటుందో చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 22వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, స్థానిక టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు తదితరుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి తమ కూటమిని అధికారంలోకి తీసుకువస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే చేపట్టబోయే నగర అభివృద్ధి, ప్రజల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని, క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఎంఎన్ రావు, కొత్త రాజేష్, తక్కెసల పూర్ణ, నల్లం ఆనంద్, గ్రంథిరాజా, తమ్మన గోపాలకృష్ణ, తమ్మన సుబ్బారావు, మురళి, బి నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు. వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉందని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ఒక సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది, ప్రతి సామాన్యుడిలోనే ఉంది. తప్పకుండా ఈ మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తారు. రాజమండ్రిలో తూర్పు కాపు సంఘం సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక రోటరీ హాల్లో తూర్పు కాపు సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి జొన్నపల్లి జగ్గారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయగా, తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాడి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు కాపు కులస్తులందరూ ఐక్యతగా ఉండి హక్కులను, రిజర్వేషన్ల కోసం పోరాడాలని కోరారు. అలాగే రాజమండ్రి తూర్పు కాపుల్ని రాజకీయంగా ఎదగనిచ్చే వారికే మనందరం కలిసి పనిచేద్దామని గాడి శ్రీని పిలుపునిచ్చారు. ఆర్థికంగా పరిస్థితి బాగోలేని తూర్పు కాపు కులస్తులు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని శ్రీను భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జొన్నపల్లి జగ్గారావు, యువజన నగరాధ్యక్షులు తురిబిల్లి సతీష్, ఉపాధ్యక్షులు మజ్జిదల నాయుడు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మడక సత్యబాబు, మడక శ్రేణు, మధ్య శ్రేణు, ముచ్చుకర్ల సత్యబాబు, మురళి, ముచ్చుకర్ల శ్రేణు, ర్యాలీ కుమార్, మావిడి శ్రేణు, మజ్జిరాము, మడక ఉమాశంకర్ బంగారాజు, సోమిరెడ్డి సత్యబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ కూడా తూర్పు కాపులు కానీ కాపులు కానీ పట్టించుకొని యాదం లేకపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను, తూర్పు కాపులు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి పార్టీకి కూడా మన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇంకా మా తూర్పు కాపులు అన్యాయం చేస్తే ఊరుకొండం లేదని తెలియజేస్తున్నాం. జగనన్న అభివృద్ధి సంక్షేమ పనులకు అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో సంబంధిత నాయకులతో కలిసి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి ప్రతి మహిళకు బొట్టు పెట్టి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దళాల వ్యవస్థ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమేనన్నారు. అర్హత కలిగిన ప్రతి వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన సంక్షేమ పథకాలు అందేవి కాదని, నేడు అందుకు భిన్నంగా వాలంటీర్ల ద్వారా స్వయంగా ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే నాయకులు
అప్పట్లో ఉండేవారని, ఇప్పుడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం కోసం ప్రతి ఇంటికి వస్తున్నారని, మన ముగ్గళ్ల గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరాలు తెలిపారు. రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవీపట్నం మండలం కమలంపాలెంలో ఓటు సద్వినియోగంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు దేవీపట్నం మండలం కమలంపాలెంలో వి వెంకటేశ్వరరావు, కేవీ నాగార్జున ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ఎటువంటి గొడవలు పడకూడదని, అలాగే ఆన్లైన్లో జరిగే మోసాలను గురించి వివరించడం జరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీల గురించి రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సామరస్యంగా ఉండాలని దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ హుదాహుళ్లీ సూచనలతో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాటు తుపాకీలు ఎవరైనా కలిగి ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని మీడియా ముఖంగా దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున కోరారు. అందుకు స్పందించిన చిన్నారగండి గ్రామంలోని వ్యక్తులు 4 నాటు తుపాకీలను వి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అప్పగించారు. ఇంకా ఎవరి వద్దనైనా నాటు తుపాకీలు కలిగి ఉంటే అప్పగించాలని, అట్టి వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయమని, వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు. ఈ వెపన్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వాలంటీర్గా మాకు అప్పచెప్పడం జరిగింది. దీని ప్రకారంగా ఇంకా ఎవరైనా ఈ దేవీపట్నం పిఎస్ లిమిట్స్ లో వెపన్స్ ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించవలసిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని ఎడల వారి మీద తర్వాత మేము సీజ్ చేస్తే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా క్రిమినల్ యాక్ట్స్ ప్రకారంగా కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్యామలానగర్ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో కోటి పార్థివ శివలింగాలు బంకమట్టితో నిర్మిస్తున్నారు. స్థానిక పాత సోమలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో కోటి పార్థవ శివలింగాలు బంకమట్టితో తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం పాత సోమలమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, కమిటీ సభ్యులు సిద్ధు, గణేష్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి సభ్యులు ముసునూరి అయ్యప్ప, వెట్రాప్రగడ ఆదినారాయణమూర్తి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సమితి సభ్యుడు మాట్లాడుతూ ఈ సేవలో పాల్గొన్న భక్తులందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుందని సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం 15 రోజు కార్యక్రమం అండి. మన రాజమండ్రి లలితానగర్లో కృష్ణుడి గుడి వద్ద ఆల్రెడీ కార్యక్రమం మొదలెట్టాము. మన పాత సోమాలమ్మ అమ్మవారి గుడిలో నిన్న నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం, ఈ మన కమిటీ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నుంచి పూర్తి చేయడం మొదలుపెట్టాము. ఈ రోజుకి కోటి శివలింగాలకి 3 లక్షల శివలింగాలు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 50 మంది భక్తులు కూడా విశేషంగా స్పందన వచ్చింది కార్యక్రమానికి. చాలామంది తరలి వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. అలాగే మీ ఛానల్ ద్వారా కూడా చాలా విశేషంగా అందరికీ అవకాశం కల్పించుకుని వచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రాజమండ్రి బాలాజీపేటలో బేతేలు ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. బాలాజీపేటలో నూతనంగా నిర్మించిన బేతేలు ప్రార్థనా మందిర ప్రారంభోత్సవ మహోత్సవం, ఆణిముత్యాలు, కీర్తనల పుస్తక ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ లూథియా రాజు చేతుల మీదుగా నూతన మందిరం ప్రారంభించారు. బ్రదర్ రాము ద్వారా రచించిన నూతన కీర్తనల పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీవీఎస్ నాయుడు, గుడివాడ అంజబాబు, వరహాలమూర్తి, డాక్టర్ బాబ్జీ, స్రవంతి డెంటల్ హాస్పిటల్, డాక్టర్ రమేష్, సంఘ పెద్దలు, సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 2000 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు.
వాటికంటే అడుగు వాటికంటే అత్యధికంగా మాకు అనుగ్రహించినటువంటి శక్తి గల దేవుడు అయిన యేసునాథ నీ కొందనాలు తండ్రి. నాయన బలహీనమైన మమ్మల్ని బలపరచండి తండ్రి. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ పేరు ఆశీర్వదించి ఈ స్థలంలో ఈ ప్రార్థన ఇంత గొప్పటి కార్యము, ఇన్ని మహిమ కలిగిన కార్యాలు దేవుడి మందిరం పట్ల అనేక మందిని ఉపయోగించుకొని చేశారు అంటే అది ఆయన ఇష్టానుసారంగా జరుగుతూ ఉంటుంది. దేవుడి మందిరంలోకి వచ్చి ప్రతి వారు కూడా వివాహాలు కావాలని, ఉద్యోగాలు కావాలని, రాజమండ్రి నగరం అభివృద్ధికి తెలుగుదేశం నాయకులు చేసిన కృషి ఏమీ లేదని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్, 2019లో సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఏం చేశారో చెప్పగలరా అని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్నా ఆ ఇద్దరిలో ఒకరైనా బహిరంగ చర్చకు రాగలరా అంటూ ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 23వ వార్డ్ గోదావరి బండ్ వాటర్ వర్కర్స్ వినాయకుని ఆలయం వద్ద నుంచి ఎంపీ భరత్ వార్డు పర్యటన నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. మన రాజమండ్రిని బహుముఖంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో విశ్వనగరంగా చూడాలన్నదే తన కళ అని పేర్కొన్నారు. ఆ కళ సాకారం కావాలంటే మీ అందరి ఆశీస్సులు, మద్దతు నాకు కావాలి. అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, అరవ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చక్కగా మాకు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేవారు. 3,000 రూపాయలు పాపం వాలంటీర్ పిల్లలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 1000 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కమిషన్లు తీసుకునే పరిస్థితుల నుంచి ఇవాళ చక్కగా ఉంది. మాకు జగన్ బాబే రావాలని అందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇది కాకుండా రాజమహేంద్రవరంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. 16 సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి భవానీ గారి కుటుంబం వారు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్క పని కూడా చేయకుండా ఇవాళ మళ్ళీ తిరిగి వచ్చి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కిందన ఓటు వేయండి అని ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో కౌట్స్ అండ్ కోట్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా కళాశాలలో క్లౌడ్స్ అండ్ కోట్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ చదివిన వారికి మాత్రమే ఒమేగా హెల్త్ కేర్ వారు నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అర్హులని కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య వివరాలు తెలియజేశారు. ఈ ప్రాంగణ ఎంపిక 3 రౌండ్లుగా జరుగుతుందని వివరాలు తెలిపారు. 3వ రౌండ్ వర్చువల్గా టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరుగుతుందని, దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారని వివరాలు తెలిపారు. ఈ ఎంపికలు నిర్వహించడానికి మోహన్ వైద్యనాథన్, అలాగే క్లౌడ్స్ అండ్ కోట్స్ సీఈఓ రాజేష్, స్రవంతి, పుష్ప, రాజమహేంద్రి మహిళా కళాశాల నుండి లైఫ్ సైన్సెస్ విభాగాధిపతులు గౌరీకుమారి, స్వాతి, సునీత, గ్లోరీ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. సో ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీళ్ళ కోడింగ్ టర్మినాలజీతో కోడ్స్ అనేవి ఒక బుక్ ద్వారా యూజ్ చేసి రాయటం జరుగుతుంది. సో ఆ రోల్ పొజిషన్కి మా స్టూడెంట్స్ అనేది ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ ఇంకా మరిన్ని తీసుకొస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. భగత్ సింగ్ ఒక భారతీయ వలసవాద వ్యతిరేక విప్లవకారుడు. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఇది భారత స్వాతంత్ర పోరాటంలో యువకుల ప్రేరణకు ఆజ్యం. దేశభక్తుడు భగత్ సింగ్ గురించి మరిన్ని విశేషాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమరవీరులు ఈ త్రిమూర్తులు. భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్ గురు వర్ధంతి మార్చి 23. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశం కోసం పిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి అమరులయ్యారు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ సింగ్.
వీరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ సభ్యులు. మహాత్మాగాంధీ నమ్మిన అహింసా సిద్ధాంతానికి భిన్నంగా విప్లవం ద్వారానే స్వాతంత్ర్యం లభిస్తుందని గట్టిగా నమ్మి బ్రిటిష్ పాలకుల చేతుల్లో వారు అమరులయ్యారు. మార్చి 23, 1931లో ఈ స్వాతంత్ర సమరయోధులు ఉరితీయబడ్డారు. వీరి ప్రాణత్యాగానికి నివాళిగా ప్రతి ఏటా మార్చి 23న అమరవీరుల దినంగా ప్రకటించారు. ఈ ముగ్గురిని సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద దహనం చేశారు. అక్కడ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి మార్క్సిస్ట్ భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకరు. 1907 సెప్టెంబర్ 27న ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా భంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. యుక్త వయసులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన భగత్ సింగ్ సామ్యవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో పనిచేశాడు. భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజులు నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా భగత్ సింగ్ ప్రజల మద్దతును కూడగట్టుకున్నాడు. సుఖ్దేవ్ థాపర్ పంజాబ్లోని లుధియానాలో 1907 మే 15న జన్మించాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా భగత్ సింగ్ రామచంద్ర, భగవతీ చరణ్ వోహ్రాలతో కలిసి లాహోర్లో నవజవాన్ భారత సభ ప్రారంభించాడు. దేశ స్వాతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, ప్రజలలో హేతువాదాన్ని పెంపొందించడం, మత వైషమ్యాలను నిరోధించడం, అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు. సుఖ్దేవ్ను ఉరితీయడానికి ముందు మహాత్మాగాంధీకి ఒక లేఖ రాశాడు. విప్లవ మార్గంలో ఉద్యమిస్తున్న వారి పట్ల మహాత్మాగాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిని ఈ లేఖలో సుఖ్దేవ్ విమర్శించాడు. హరి శివరాం 1908 ఆగస్టు 24న మహారాష్ట్రలోని ఖేద్ వద్ద పార్వతీదేవి, హరినారాయణ రాజ్గురు దంపతులకు జన్మించాడు. భగవత్ సింగ్ సుఖ్దేవ్లను సహచరునిగా గుర్తింపు పొందాడు. రాజ్గురు గౌరవార్థం ఆయన జన్మస్థలమైన ఖేద్ను రాజ్ గురునగర్గా మార్చారు. అలాగే ఢిల్లీలో షాహిద్ రాజ్గురు పేరిట కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ను ఏర్పాటు చేశారు. 30 అక్టోబర్ 1928న కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమ నేత లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. లాలా లజపత్ రాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో అతను తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కారకుడైన పోలీసు అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం రాజ్గురు, జైపాల్ మరియు సుఖ్దేవ్ థాపర్లతో అతను చేతులు కలిపాడు. పథకం ప్రకారం స్కాట్ను జైపాల్ గుర్తించాల్సి ఉంది. అయితే పొరపాటున డీఎస్పీ జేపీ శాండర్స్ కనిపించినప్పుడు సింగ్కు జైపాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్కు బదులు శాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండడానికి భగత్ లాహోర్ పారిపోయాడు. చివరకు విప్లవకారులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంకాలం 7:33 ఉరితీశారు. సంక్షిప్త వార్తలు. కడియపులంక తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి సోమవారం స్థానానికి దిగి గల్లంతైన యువకుడు మృతి చెందినట్లు కడియం సిఐ బి తులసిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కడియం మండలం దామిరెడ్డిపల్లికి చెందిన రాయపాటి అయ్యప్ప 30 సంవత్సరాలు కడియపులంక సెంటర్ జాతీయ రహదారి పక్కన పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానానికి దిగిన అయ్యప్ప ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపై మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు. కడియం మండలం మాధవరాయుడుపాలెం సచివాలయ వాలంటీర్లు రాజీనామా బాటపట్టారు. మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలో 1-2 నెంబర్ల సచివాలయాల్లో 32 మంది సేవలు అందిస్తూ వచ్చారు. మంగళవారం వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా బాటపట్టారు. ఆ రాజీనామా లేఖను ఎంపీడీఓ రాజ్ మనోజ్కు అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ఎంపీ భరత్ నగరంలో 23వ వార్డు పర్యటన. రాజమండ్రిలో ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుల వీరభద్రరావు వర్ధంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు.
ఆరోగ్య రాజమండ్రియే మా ధ్యేయం. ఆదిరెడ్డి శ్రీనివాస్ 22వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో. నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ. పిఠాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 4వ రోజు పర్యటన. దర్గాను సందర్శించి ప్రార్థనలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.